గైస్, ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఈరోజు మనము మ్యాప్లో ఇంకా 3 లొకేషన్స్ అయితే కవర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మన మ్యాక్స్ అంటే మన డాగ్ని అయితే పెట్ డాగ్ని అయితే వాకింగ్ తీసుకెళ్తున్నాం. చాలా యాక్టివిటీస్ అయితే చేయబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఇప్పుడు, సో పెరగాలి. కనీసం ఈరోజు 10 చేయండి. సో అండ్ వీడియోకి వెళ్ళిపోదామా? సో ఇంట్రో ఇన్ 1 2 3 గో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ RRR Gamer YT04. సో ఈరోజు మనం మన సిరీస్ 10 ఇండియన్ థెఫ్ట్ ఆటో పార్ట్ 4 అయితే షూట్ చేయబోతున్నాం. సో గేమ్కి వెళ్ళిపోదామా? లోడింగ్ అవుతుంది గైస్. 10 20 30 40 50 60 70 80 90 100. ఫైనలీ 100 అయితే వచ్చేసింది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమ్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మన మ్యాప్లో 2 లొకేషన్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే రైల్వే స్టేషన్ అండ్ పోలీస్ స్టేషన్. సో ఈరోజు అయితే మనం 2 స్టేషన్స్ని అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం ఒక వెహికల్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం అక్కడికి, బైక్తోని. సో చార్ట్ కోడ్లో మనము మన సూపర్ కార్ని అయితే తీసుకున్నాం. సూపర్ కార్ ఆర్ బైక్, సరే #204 సూపర్ వెహికల్ ఉంది అనుకుంటా. #214 సూపర్ వెహికల్ ఉందో లేదో యాడ్ వచ్చింది కదా, సారీ కాల్ చేస్తున్నా. సో చార్ట్ కోడ్ నుంచి అయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చిందండి గాయస్, నాకైతే ఇది వద్దు. సో మళ్ళీ #213 మళ్ళీ వేరే టైప్ చేసింది, నాకు అది వద్దు. సో ఇదేదో వెహికల్ అయితే ఉంది. సో ఈ వెహికల్తోనైతే మనం మన లొకేషన్ ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే సూపర్గా మనము పోలీస్ వెహికల్స్తో ఆడుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో కొన్ని లైవ్ హ్యాక్స్ అయితే చెప్తా. అండ్ కొన్ని ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి మ్యాప్లో, అది కవర్ అయినాక నాకు ఒక స్పెషల్ ఒకటి ఉంది. సో అది చేద్దాం నెక్స్ట్ వీడియో ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మనం పోలీస్ స్టేషన్కి కదా మ్యాప్ పెట్టుకుని, పోలీస్ స్టేషన్కి పుష్ప వెహికల్. అరే టాగుల్ రేట్ ఏం కాదులేండి గైస్, మనం మార్చేయచ్చు. వాట్ స్టెంట్ గైస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెవర్ వాంటెడ్ అయితే పెట్టుకోవాలి. నేను దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక బైక్ నుంచి కిందికి దిగుతాం కదా, అప్పుడు పెట్టుకుంటాం. అరే పోలీస్ స్టేషన్ బ్యాగ్స్, అయ్యో నెవర్ వాంటెడ్ అండ్ టాగుల్ రైన్ అయితే పెట్టుకోవాలి మనం, అప్పుడు రైన్ పడదు మొత్తం. మన పోలీస్ స్టేషన్ గాయస్, మన పోలీస్ స్టేషన్ ఏముంది గాయస్, ఇట్ సైడ్ నుంచి అనుకుంటా. ఎంట్రీ టికెట్ తీసుకోవాలని మొత్తం జోకన్నారండి, సీరియస్గా తీసుకోకండి. ఇక్కడైతే మన పోలీస్ కార్స్ అయితే ఉన్నాయి, వెహికల్స్ లేవనుకుంటా, అదే బైక్స్ లేవనుకుంటా పోలీస్కి, అందుకని మనం పెడదాం బైక్స్. అండ్ ఇప్పుడైతే మనం చార్ట్ కోడ్ యాప్ యూజ్ చేసి మనము నెవర్ వాంటెడ్ అండ్ టాగుల్ రైన్కి అయితే నేను తీసుకున్నా. #001 అయితే నెవర్ వాంటెడ్. అండ్ గైస్ మనకు నెవర్ వాంటెడ్ అయితే వచ్చింది, చార్ట్ కోడ్ యాక్టివేట్ అంట. అండ్ నెక్స్ట్ టాగుల్ రైన్ #111 టాగుల్ రైన్కి. రైన్ టాగుల్ రైన్కి #111 #111 కదా గైస్ రైన్కి. టాగుల్ రైన్ టాగుల్ రైన్ యాక్టివ్డ్.
అండ్ ఇప్పుడైతే మనం ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు వెహికల్స్ అన్నిటిని. అండ్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ మనము ఇక్కడ బయట నుంచి చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ టూర్ అయితే ఇచ్చేస్తాను నేను. సో ఇక్కడ మనకి ఎంటర్ వాంచక నాగండి, నేను బయటకు వెళ్తాను. అదే బస్సు ఈ పోలీసులు ఏం చేస్తారు అబ్బా, బస్సు ట్రాక్టర్ యాక్సిడెంట్ అయింది. పోలీస్ స్టేషన్ అది హిందీలో కూడా రాసిండ్రు, హిందీలో అన్న తెలుగు హిందీ. సో మనం ఇక్కడ ఎంటర్ కాగానే మనకి ఒక 1 2 3 వెహికల్స్ అయితే కనిపిస్తాయి పోలీసెస్వి. అండ్ ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక చిన్న డోర్ అయితే ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్తే లోపల పోలీస్ హెచ్సిఎఫ్స్ అయితే 4 మెంబర్స్ ఉంటారు. బట్ 3 వెహికల్సే ఉన్నాయి. ఎందుకు గైస్ 4 మెంబర్స్ 4 హెచ్సిఎఫ్ అంటున్నాయి. ఎన్పిసికి 3 కార్స్ ఎందుకున్నాయో మీకు తెలిసింటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మన కేసెస్ని తీసుకోవడానికి ఇక్కడ ఒక టేబుల్. అండ్ ఇది కేసెస్ని చూడడానికి అనుకుంటాను, నేను అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలే. అండ్ నెక్స్ట్ ఇది కూడా నాకు తెలియదు, నాకు తెలిసి ఇవన్నీ కేసెస్ తీసుకోవడానికి అనుకుంటా. అండ్ మన స్టోరేజ్కి అయితే పోలీసెస్కి స్టోరేజ్కి 2-3 కబోర్డ్స్, 2 బీర్వాస్ అండ్ 2 కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ 2 డోర్స్ సీక్రెట్ రూమ్ లాగా. 1 డోరే ఉంది కదా సీక్రెట్ రూమ్ డోర్. అండ్ నెక్స్ట్ మన మెయిన్ పోలీస్ స్టేషన్ మెయిన్ ఉండేది ఏంటి, జైల్. జైల్స్కి అయితే మనకి ఇక్కడ 1 జైల్ 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 3 6 7 జైల్స్ అయితే ఉన్నాయి. అండ్ జైల్ నుంచి అప్పుడప్పుడు వీళ్ళు బయటకు వదిలితే ఇక్కడ కూర్చోడానికి కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. పోలీసుల ముందు ఫస్ట్ జైల్లోకి అయితే వెళ్దాం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో జైలుకి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. డోర్ ఓపెన్, మా పోలీస్ స్టేషన్స్ ఎవరు వచ్చి డోర్ క్లోజ్ చేయరుగా. సో ఇదైతే మన జైల్ గైస్. ఇక్కడ ఒక బెడ్ ఉంది అంతే, బెడ్ తప్ప ఏం లేదు గైస్. సో క్లోజ్ చేస్తున్నా, యాడ్ వస్తుంది ఇప్పుడు, పాజ్ చేస్తున్నా. జైల్ టూర్ కూడా అయిపోయింది, పోలీస్ స్టేషన్ టూర్. అండ్ ఖైదీ అదే మన రాంగ్ చేసిన ఆయన రూమ్ కూడా టూర్ చేయడం అయిపోయింది. సో మనం ఇప్పుడు మన రైల్వే స్టేషన్కి అయితే రూట్ మ్యాప్ లొకేషన్ పెట్టుకుందాం. సో ఫాస్ట్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి మన బైక్తోని. ఈ బైక్తో నేను స్టెంట్ వీడియో చేసిన అనుకుంటా, చేయకపోతే చెప్పండి చేద్దాం. అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. మనం ఏ రూట్ నుంచి వెళ్ళాలబ్బా, అయ్యో గాయస్. ఇప్పుడైతే స్టెంట్స్ చేద్దాం. నెవర్ వాంటెడ్ పెట్టుకున్నాం కదా ఎట్లాగూ, అసలుకే పోలీస్ స్టేషన్ కూడా దగ్గరనే ఉంది మనకు నెక్స్ట్. అయ్యో ఏంది కార్ అయినా, ఈ వీళ్ళకి వెహికల్స్ అక్క డ్రైవ్ చేయడానికి రాదనుకుంటా గాయస్, ఉద్దేశిండ్రు. అండ్ మనమైతే నెవర్ వాంటెడ్ పెట్టుకున్నాం. నెవర్ వాంటెడ్ పెట్టుకోకపోతే మనకు అయ్యేది, మనము ట్రైన్లోకి వెళ్ళకుండానే పోలీసులు మనందరినీ షూట్ చేసేటోళ్ళు. ఇన్ఫినిట్ హెల్త్ కూడా పెట్టుకోవాలి అసలుకే. మన రైల్వే స్టేషన్ రూట్ మ్యాప్ అయితే మన స్టెంట్స్ ఎక్కువైపోతున్నాయి గైస్. ఇక మన రైల్వే ట్రాక్ కూడా ఈ నుంచే ఉంది మిడిల్లో. సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మన ట్రైన్ ఎక్కడ ఉందబ్బా, ఏం కాదండి, ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేసి వస్తుంది ఇట్లా. అరే ఇప్పుడు ఒక స్టెంట్ చేద్దాం. పుష్ స్టెంట్ అయితే కరెక్ట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ చాలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేది ఉంది, ఇంకా అవన్నీ చేద్దాం. అయ్యోగా ఇదేంది ఇలా అయిపోయింది. పోలీస్ ఇక్కడ ఉంది మనకి రైల్వే స్టేషన్. ఇదే రైల్వే స్టేషన్. నేను ఇక సౌండ్ ఎక్కువ పెడుతున్నా, అనౌన్స్మెంట్. మన ట్రైన్ అయితే వచ్చేసింది. నేను ఎందుకు అట్లా సౌండ్ పెంచినా అంటే అదేంది ట్రైన్ ప్లాట్ఫామ్లోనే సౌండ్స్ కూడా వస్తున్నాయి. సో అందుకని ఇక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు, మనం వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా ట్రైన్ టూర్ కూడా చేసేయాలి. మన ప్లాట్ఫామ్ మన డోర్స్ ఇలా డోర్ నుంచి ఎంటర్ కాగానే గైస్ ఇటు సైడ్ పోతే మనకి వాష్రూమ్స్ అండ్ ఇంకో కంపార్ట్మెంట్కి అటాచ్మెంట్.
అండ్ ఇదైతే మన ప్యాసింజర్ సీట్స్ యాడ్ వస్తుంది. బ్రేక్ తీసుకుంటా, పాజ్. అండ్ ప్యాసింజర్ సీట్స్ తర్వాత మళ్ళీ ఇట్లా ముందుకెళ్తే ఇంకో డోర్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా వాష్రూమ్స్ మిడిల్లో. ఈ డార్క్ గ్రీన్ లాగా ఉన్నాయని వాష్రూమ్స్. అండ్ ఇటు సైడ్ మళ్ళీ ప్యాసింజర్ సీట్స్. 4 సీటర్స్ ఉంది, 2 సీటర్స్ ఉంది. లైక్ మన రియల్ భారత్ లాగా. అదే ఏదో ట్రైన్ ఉంటుంది, మెట్రో కాదు ఇది. ఖచ్చితంగా మెట్రో చెప్తున్నా, మెట్రో అయితే కాదు ఇది. ఇది మన ప్రైవేట్ ట్రైన్ లాగా. మనం డోర్ దగ్గర నిల్చొని మనం మంచిగా సీనరీని ఎంజాయ్ చేద్దాం. మన ట్రైన్ అయితే మనకి ఎక్కడికి వెళ్తుందో ఇట్లా బ్రౌన్ కలర్ లైన్ అయితే ఉంటుంది. ఈ అన్ని ప్లేసెస్కి మనకైతే వస్తుంది. సో మనమైతే ఇప్పుడు ఇంజన్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనం బాక్స్లో ఉన్నాం, అదే ఇంకో కంపార్ట్మెంట్ లాగా ఉన్నది కదా, అట్లా ఉన్నాం. సో ఇప్పుడైతే చాలా ఉంటాయి బాక్సెస్. రెడ్ కలర్ అదే మన ఫేవరెట్ పైలట్ దానికి వెళ్దాం. పైలట్ నాకు తెలిసి పైలట్ ఇదే గాయస్. పైలట్ అయితే ఇదే గాయస్, ఎందుకంటే ఇక్కడ షట్టర్తో క్లోజ్ చేసి ఉంది కాబట్టి. సో పైలట్ అయితే ఇదే. అండ్ అదే గాయస్, ఇంతకుముందు ఒక ట్రాక్టర్ లారీ టైప్ వెళ్ళింది కదా. సో మన ట్రైన్ జర్నీ అయితే అంతా ఎడారి టైప్ అయితే వచ్చింది. అదే మన డెజర్ట్ టైప్. ఆ డెజర్ట్ అయితే చాలా బాగుంది కదా, ఎందుకంటే మన డెజర్ట్కి గ్రాస్ ఉండదు, జస్ట్ ప్లెయిన్ శాండ్. మనం ఇక్కడ చాలా స్టెన్స్ చేసినాం అనుకుంటా గాయస్, నాకు గుర్తులేదు. అండ్ మనమైతే ఇప్పుడు దిగిపోయి మళ్ళీ అయ్యో ట్రైన్. ఇప్పుడు ఎలా గాయస్, ట్రైన్ అయితే మిస్ అయిపోయినాం, మనం బయటికి దుంకేసినాం కదా. సో ఆ ట్రైన్ అయితే ఇప్పుడు మళ్ళీ క్యాచ్ చేయడానికి సో గాయస్ మన స్ప్లెండర్ అయితే వచ్చేసింది. స్ప్లెండర్ అయితే బండి అనుకోలేదు. మన ఫాస్ట్గా ట్రైన్ లొకేషన్ అయితే ఈడికి వెళ్ళిపోవాలి. అమ్మాయి రోడ్ మ్యాప్ నుంచి వెళ్తుంది, మనకు రోడ్స్ అక్కర్లేదు, జస్ట్ ట్రైన్ క్యాచ్ అయితే చాలు మనకి. ఇక్కడికి వచ్చేసింది గాయస్. ఇప్పుడు మనం డెజర్ట్ టైప్ దాంట్లో అయితే లాక్ అయిపోయాం. సో మన రైల్వే మన అది అనుకుంటా ఏంది ఫామ్ లాగా. అండ్ ఇదైతే రోడ్ నుంచి వెళ్ళడానికి చూపిస్తుంది. మనమైతే డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది ట్రైన్, ట్రైన్ స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్, స్టాప్ అయింది. మన ట్రైన్ స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా. మన ట్రైన్ ఇంకో ట్రిప్కి వెళ్ళేదానికి ముందే మనం వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. మళ్ళీ ఒక్కసారి ట్రైన్ స్టార్ట్ అయిందంటే అయిపోయి. ఏంది కలిసి ట్రైన్ స్టాప్ ఇదే కదా. మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ట్రైన్ లోపలికి. సో మనమైతే ట్రైన్ లోపలికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇంకొకసారి రౌండ్ అయితే వేద్దాం. ఇప్పుడైతే నేను మీకు అంతే లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా ప్లాట్ఫామ్ మూవ్ అవుతుంది గాయస్. సో ఇదైతే మనకి ఖాళీ స్పేస్, ఎంటీ స్పేస్ లాగా. మనం బైక్ స్టెంట్ వీడియోస్ అన్ని ఇక్కడనే చేస్తాం. వావ్, ఇప్పుడు లొకేషన్ సూపర్ ఉంది గాయస్. జూమ్ చేసినావా, ఇదైతే మన రోడ్ గాయస్. అండ్ మన రోడ్ పక్కన ఫుడ్ పార్క్స్ ఆగింది. అండ్ మన మళ్ళీ రోడే. మన హోమ్ రూట్ ఏడు ఉందబ్బా. మన హోమ్ని దాటేసి వెళ్ళిపోయింది గాయస్ ఇది. మన బైక్ అయితే మనం రైల్వే స్టేషన్ దగ్గర పెట్టినాం కదా, ఆ బైక్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం మన హోమ్ అడ్రస్కి. హోమ్ అడ్రస్ ఇక్కడ చాలా ఇంకా ప్లేసెస్ లొకేట్ చేసేవి ఉన్నాయి.
మీకు మన మ్యాప్ చూపించలే కదా, ఇదైతే మన మ్యాప్ లైక్ పెంగ్విన్ టైప్ అయితే ఉంది. నో మౌత్ అట్లనే ఉంది చూడండి. మన ట్రైన్ ఇటు సైడ్ అయితే వెళ్తుంది అండ్ ఇటు సైడ్ అంతా బాడీ లాగా అయితే ఉంది అండ్ ఏరోప్లేన్. అరే గాయ్స్ పాజ్ చేస్తున్నా, యాడ్ వచ్చింది అండ్ ఇటు సైడ్ ఏరోప్లేన్ ఇవన్నీ ఉన్నాయి. సో గాయ్స్ ఇప్పుడైతే మనకి క్రిస్మస్ ట్రీ టైప్ అయితే వచ్చింది అండ్ నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో మ్యాప్లా అయితే చూపిస్తా. లొకేషన్ సూపర్ ఉంది గాయ్స్. ఇదైతే మనకి రోడ్ అనుకుంటా, రోడ్ హైవే ఫేమస్ రోడ్ అనుకుంటా గైస్ ఇదైతే. అండ్ నెక్స్ట్ మన స్టాప్ అటు ఇటు తిరిగి మనం మళ్ళీ రైల్వే స్టేషన్కి రావాలి. అండ్ మనకి విలేజ్ ఇక్కడ ఎట్ సైడ్ కవర్ అవుతుంది అంటే మనకి విలేజ్ ఎట్ సైడ్ నుంచి అయితే కవర్ అవుతుంది. అబ్బా ఎట్ సైడ్ నుంచి మనకి విలేజ్ అయితే కవర్ అవుతుంది గాయ్స్. మన విలేజ్ అయితే అది మళ్ళీ నేను చక్కగా వెళ్ళి చూపిస్తాను. అండ్ రైల్వే స్టేషన్ అయితే మనకి ఇక్కడ నుంచి చాలా దూరం. ఆ నుంచి మన హోమ్ అడ్రస్కి వెళ్ళిపోయి మన మ్యాక్స్ని అయితే వాకింగ్కి తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. మన మ్యాక్స్ మన డాగ్, పెట్ డాగ్, దాన్ని వాకింగ్ తీసుకెళ్ళాలి. అది కూడా వీడియో చేద్దాం. అండ్ మనం రైల్వే స్టేషన్కి అయితే మన రైల్వే ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ నుంచి అయితే వస్తుంది గాయస్. అటు సైడ్ వెళ్ళిపోయాం, అటు సైడ్ లొకేషన్ చూద్దానికి. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ లాగా కూడా ఉంది గాయస్, చూడండి సీన్. రైల్వే స్టేషన్ సో గాయస్ మనకైతే ఇటు సైడ్ కాదు అటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంది యాక్చువల్గా, అటు సైడ్ రీడింగ్ ఉంది. సో ఇప్పుడైతే మనం మన హోమ్ అడ్రస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కొంచెం సౌండ్ మన వెహికల్స్ అటు సైడ్ కూడా లేవు గాయస్. అది వెయిటింగ్ హాల్. ఇది ఇక్కడికి ట్రైన్ డైలీ వస్తుంది. మనకు అప్పుడప్పుడు ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది కదా, ట్రైన్ నాయిస్ లాగా. అది ఇదే ట్రైన్. వీడియోస్లో సో ఇప్పుడైతే మనం మన ఇదేంటి ట్రీస్ క్రిస్మస్ ట్రీ టైప్ జంగల్కి అయితే వెళ్తున్నాం. జంగల్ కూడా లొకేట్ చేసేద్దాం. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను చేయొద్దు అనుకున్నాను, ఇంకా మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఎయిర్పోర్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ జంగల్ చేసేద్దాం. సో యాడ్ వస్తుంది, నేను పాజ్ చేస్తున్నా, నాకు తెలుసు. అండ్ గైస్ అయ్యో ఎంత ట్రక్ ఉందా, అదే నాయిస్ వచ్చేసరికి ఏదో హార్న్ కొడుతున్నట్టు వచ్చింది నాకు. సో జంగల్ అడ్రస్. అండ్ మనం ఇంతకుముందు ఒక క్రిస్మస్ ట్రీ టైప్ ట్రీస్ అయితే చూసాం కదా, అది మన జంగలే గాయస్. నాకు తెలియదు, నేను కూడా ఎప్పుడు జంగల్కి రాలేదు. అండ్ గాయస్ ఈ మిడిల్లో ఉన్నదంతా ఇదైతే మన జంగల్. ఈ జంగిల్లో పిక్నిక్ లాగా ఏమి ఉండదు, ఎందుకంటే ఇది పార్క్ కాదు, జంగల్. యానిమల్స్ ఏం లేవా గైస్. జంగల్ మన దాంట్లో చాలా టైప్. ఈ జంగల్కి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ జంగల్ ఎక్కువ ప్లేస్ ఉందనుకుంటా. ఇదైతే చాలా తక్కువ స్పేస్లో అయితే పెట్టారు వీళ్ళది. అండ్ నెక్స్ట్ మనకు పార్క్ ఇవన్నీ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి చాలా. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అవి అయితే వస్తాయి. అండ్ మనకి ఇక్కడ సుజుకి కార్సే ఎక్కువ ఉంటాయి. సేమ్ మనం వచ్చిన రూట్లోనే మళ్ళీ వెళ్ళిపోతున్నాము. వాటర్ స్టెంట్ గాయస్ ఇంతకుముందు అయితే చాలా క్రేజీ వచ్చింది స్టెంట్. వావ్ గాయస్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ దానిలానే ఉంది, కాకపోతే కొంచెం బిగ్గర్ ఇన్ సైజ్. ఇదంతా మనకి వెహికల్ వెళ్ళడానికి రూట్స్ అనుకుంటా, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్. సో గాయస్ ఇదైతే మన జంగల్. సో ఇప్పుడు మనం హోమ్ అడ్రస్కి అయితే వెళ్ళిపోదాం. హోమ్ అడ్రస్కి అయితే వెళ్ళడానికి చాలా లాంగెస్ట్ రూట్ ఇన్ ద వరల్డ్ అయితే వచ్చింది గాయస్ మనకి. నేను షార్ట్ కట్ ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతా డైరెక్ట్. ఇట్టే డైరెక్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది మనకి. గాయస్ లయన్ లయన్. వా చూడన్నాయా, వామ్మో ఇది
ఏదో డిఫరెంట్ ఉంది. అయ్యో అయ్యో గాయస్, లయన్ అయితే మనకి ఫారెస్ట్లో స్పాట్ అయింది గాయస్. మనమైతే రోడ్కి చాలా దగ్గరగా ఉన్నాం గాయస్. నేనైతే ఇంకా నమ్మలేకపోతున్నాను. లయన్ స్పాట్ అయింది గాయస్. లయన్ డైరెక్ట్ జస్ట్ మిస్ మన పని అయిపోయేది. అండ్ మనం అట్టు వెళ్తున్నాం కదా స్ట్రైట్. అమ్మో ఇక్కడ ఇంకో లయన్ తొందర అయిపోయింది. దీంట్లో లయన్స్తో పీన్ యానిమల్స్ లేవనుకుంటే కదా సంతం జంగలం చేసింది. దీనికి ఈ జంగల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అక్కడ బండి కూడా దిగి స్టెన్స్ చేద్దాం అనుకున్నాం కదా. ఇంకా లయన్ ఉంటాయని నాకు తెలియదు గైస్ రియల్గా. మన హోమ్ అడ్రస్కి అయితే వెళ్ళిపోయి బాయ్ బాయ్ చెప్పేసుకున్నాం గాయస్. ఎందుకంటే ఇక్కడ నాకు వేరే ప్లేసెస్లో బాయ్ బాయ్ చెప్పబుద్ది కాదు మెయిన్గా. అరే గాయస్ యాడ్ వస్తుంది, నేను మళ్ళీ పాజ్ చేస్తా. అండ్ మళ్ళీ మన హోమ్ అడ్రస్ ఏదైనా నాకు అర్థం కాదు. స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్తే మన హోమ్ అడ్రస్ వస్తుందని అయితే ఇక్కడ ఉంది. మన హోమ్ వచ్చేసింది గాయస్. గేట్ ఎప్పుడు ఓపెన్ కాదు, లేట్ కమ్మర్ ఇది ఎప్పుడు. సో మన మ్యాక్స్కి వాకింగ్ అయితే తర్వాత తీసుకెళ్దాం. ఈ కార్ అయితే మనం, ఈ బైక్ అయితే మనం షెడ్లో పెట్టేద్దాం. అండ్ గాయస్ ఇక్కడ మనం అప్పుడెప్పుడు చేసినప్పుడు వెహికల్ అయితే ఉంది కదా, ఇది సూపర్ ఉంటుంది గాయస్. ఇప్పుడు మనం ఒకసారి షెడ్ అదే మన వెహికల్ కస్టమ్స్కి వెళ్ళినప్పుడు చేసినాం కదా ఆ వెహికల్. అండ్ ఆ బైక్ కూడా మనం స్టోరేజ్లో పెట్టేసుకున్నాం మన గ్యారేజ్లో. అండ్ మన మ్యాక్స్ అయితే అరుస్తున్నారు చూడండి, బాగా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆయన వాకింగ్ తీసుకెళ్ళాలి, అదే ఆయన కోరిక ఇప్పుడు. సో మనమైతే ఈడి వరకు వెళ్ళిపోయి వచ్చేద్దాం గైస్. చాలా ఎందుకంటే మనం వాక్ చేసుకుంటే వరకు అదే కదా. అయ్యో మనం ఈ గేట్ నుంచి వస్తున్నామేంది, ఇది కొంచెం లాగ్ అవుతుంది గైస్. ఇప్పుడు మనం ఈ గేట్ నుంచి అయితే వద్దాం. అయితే మన మ్యాన్ గేట్ పాపం ఇది డాగి. మన మ్యాక్స్ అయితే పాపం ఎందుకంటే అది గేట్లో స్టక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో సైకిల్తో కూడా ఒక రౌండ్ వేద్దాం. ఇంటి అరౌండ్ అవర్ హౌస్ ఇంటి చుట్టూ. మన డాగ్ వస్తుంది కదా, మన డాగ్ని అయితే వాకింగ్ చేస్తే అది రన్ చేస్తుందా అదే నా డౌట్. సో గైస్ మనమైతే రౌండ్ చేసుకుంటే మన ఇంటి దగ్గరనే వాకింగ్ చేద్దాం, అది బెస్ట్. ఇది మస్తు లాగ్ అవుతుంది గైస్. మీకు ఎవరికైనా హిందీ వస్తే చెప్పండి గైస్. నేను ఒక్కైనా హే అన్నాడు, నాకు హిందీ రాదు. సో నాకు అర్థం కాలేదు. మన మ్యాథ్స్ వస్తుంది అనుకుంటా, బాత్రూమ్ అయితే తినిపిస్తుంది. ఇది మెల్లగా రన్ చేస్తుంది అనుకుంటా, స్లో రన్నర్ అలా కాదు. సో ఈరోజు మన ఇంటి వెనకాల సైడ్ టూర్ అయితే మీకు చూపిస్తా. మన ఇంటి వెనకాల అయితే ఇట్లా ట్రీస్తో అయితే డెకరేట్ చేసాను నేనే కాదు, డిఫాల్ట్ డెకరేషన్ అది. మన మ్యాథ్స్ అయితే దాని హోమ్ అడ్రస్కి మళ్ళీ వచ్చింది. దాని హోమ్ అడ్రస్, ఇది మన హోమ్ అడ్రస్. ఈ పెద్ద హౌస్ ఏమో మనది, చిన్న హౌస్ ఏమో మన మ్యాథ్స్ది. అండ్ ఈ వెహికల్స్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉంటాయి, అది మీకు అందరికీ తెలిసింది. అండ్ మన షెడ్లో అది మళ్ళీ యాడ్ వస్తుంది గాయస్. పాజ్ చేస్తాం. అండ్ గాయస్ అరే ఇదంతా యాడ్ అవుతుంది. అండ్ ఐఎన్టీ కోడ్ అంటే ఐఎన్టీ మెన్యూ అంటే ఇండియన్, ఐ అంటే ఇండియన్, పి అంటే థెఫ్ట్, ఏ అంటే ఆటో గాయస్. ఇండియన్ థెఫ్ట్ ఆటో మెన్యూ ఇదైతే షార్ట్ ఫామ్ క్లోజ్. అరే ఇదంతా లాగ్ అవుతుంది గాయస్, ఏమనుకోకండి, సారీ. అండ్ ఇవైతే మన 2 వెహికల్స్ ఇంతకుముందు అయితే మనం పెట్టాము. అదండి అది ఫస్ట్ సెట్ కానివ్వండి. అరే గాయస్ ఇదంతా లాగ్ అవుతుంది, అదే నేను ప్రాసెస్ అంతా లాగ్ అయిపోయినాక మీకు చూస్తా. సో గాయస్
ఈరోజు అయితే మనం మన సిరీస్ 10 ఇండియన్ థెఫ్ట్ ఆటో పార్ట్ 4 అయితే షూట్ చేశాం. సో ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను పార్ట్ 4 పార్ట్ 5 ఇవన్నీ ఉన్నాయి. పార్ట్ 4 ఇదే కదా, పార్ట్ 5 పార్ట్ 6 ఇవన్నీ ఉన్నాయి అనుకుంటుంది. ఇంకా నేను మన మ్యాప్లో లొకేషన్స్ అండ్ ఇంకేమేం చేయాలో చూసి నెక్స్ట్ ఎక్కడైతే ఏం చేద్దామో అక్కడ ఏం చేద్దాం. సో ఇదైతే ఏంటి కాదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికైతే ఇంతే. బై బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.